ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా వారు కదూ. ఈరోజు కూడా యేసయ్య చెప్పబోయే ప్రతి మాట శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నారు కదూ. మనం అందరం కూడా ఈరోజు దేవుడు చెప్పే మాటను శ్రద్ధగా వింటాం. మనందరి జీవితంలో ఒక అద్భుతం జరగాలని, ప్రతి నిత్యం మనం చెక్కబడాలని, ప్రతి నిత్యం ఆయన స్వరూపులకు రావాలని, ప్రతి నిత్యం ఆయన సమాధానంతో మనం నింపబడాలని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. తన మాట ద్వారా చెక్కుతున్నాడు, తన మాట ద్వారా సరిచేస్తున్నాడు. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఆయనకి ఇష్టమైన రూపంలో, ఆయనకి ఇష్టమైన మెజర్మెంట్స్లో ఆయన మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు కూడా మనం చెక్కబడబోతూ ఉన్నాం. వాక్యం అనేటువంటి ఉలి మనల్ని చెక్కడం సిద్ధంగా ఉంది. మనం అందరం కూడా చెక్కబడదాం, సరిచేయబడదాం. ప్రతిరోజు చెప్పాలి, నేనే కరెక్ట్, నేనే నాకు అన్నీ తెలుసు అని చెప్పకుండా, ప్రభువా నన్ను చెక్కండి, మీకు ఇష్టం వచ్చిన రూపంలో, మీకు ఇష్టమైన పద్ధతిలో ప్రభు, మీకు ఇష్టం వచ్చిన స్వరూపంలో నన్ను చెక్కు ప్రభు అని చెప్పేసి ప్రతిరోజు మనం చెక్కబడటానికి ఇష్టపడాలి. అప్పుడే మనం ఒక రోజున పరిపూర్ణ ఒక రూపానికి వస్తాం. నేను కరెక్ట్, నేను చెప్పేదంతా కరెక్ట్, నాలో ఏ లోపం లేదు, నేను చెప్పేదంతా ఓకే అని మనం అనుకుంటే ఎప్పటికీ చెక్కబడలేం. అసంపూర్ణంగానే మిగిలిపోతూ ఉంటాం. ఒకవైపు సరిగ్గా ఉంటుంది, ఇంకోవైపు సరిగ్గా ఉండదు. అసంపూర్ణమైనటువంటి శిల్పాలుగా మనం మిగిలిపోతాం. కానీ ఎప్పుడైతే ఆ శిల దేవుని బిడ్డ శిల్పకారుడి చేతులు సమర్పించుకుంటుందో అదొక శిల్పంగా తయారవుతుంది. మనము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో శిల లాంటి వాళ్ళం. అయితే శిల్పకారుడిని క్రీస్తు చేతి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని సరిగ్గా చెక్కుతాడు. సరైన రూపం వచ్చేంతవరకు ఆయన చెక్కుతాడు. అందుకే దేవుని బిడ్డ, దేవుడు కొట్టే ప్రతి దెబ్బ మన జీవితంలో ఒక రూపాన్ని తీసుకొస్తూ ఉంది. కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఇది ఎందుకు నాకు కష్టం వచ్చింది ప్రభువా అని చెప్పేసి అడగకూడదు మనం. ఎందుకంటే ఆయన కొడుతున్న ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క నింద, ఒక్కొక్క అవమానం మనల్ని రూపాంతరం చేస్తూ ఉంది, మనల్ని క్రొత్త వ్యక్తులుగా మారుస్తుంది. మనకు తెలియనటువంటి, మనలో దాచబడినటువంటి ఒక రూపాన్ని బయటకు తీస్తుంది. నిజానికి శిలకు తెలియదు నేను ఏ రూపంలో ఉన్నానని, ఒక్క శిల్పకాడికే తెలుసు. మనము చెక్కబడిన తర్వాత అనుకుంటాం, అయ్యో నేనా ఇటువంటి రూపంలో ఉన్నానా, నాలో ఈ రూపం దాచబడి ఉందా. దావీదుకు తెలియదు తాను ఒక మహారాజునని, చక్రవర్తినని. ఒక శిలలాగా ఎక్కడో ఒక మామూలు గొర్రెల కాపురలాగా ఉన్నాడు. కానీ దేవుని ఉలి అతని చేతిలో, దేవుని ఉలి అతని జీవితంలో పడినప్పుడు, ఆయన చెక్కటం మొదలుపెట్టినప్పుడు, అనేక కష్టాలు గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఆయన చెక్కబడుతున్నప్పుడు చివరికి దావీదు ఏమయ్యాడంటే చక్రవర్తి అయ్యాడు. ఒక్కొక్కరి జీవితంలో మనం చూస్తే లోపల అంతరంగములో తెలియనటువంటి ఒక అంతరంగిక పురుషుడు దాచబడి ఉన్నాడు. మనం పైకి కనబడుతున్నటువంటి వ్యక్తులు వేరు, లోపల దేవుడు దాచిపెట్టినటువంటి ఆ చెక్కబడిన స్వరూపం వేరు. అక్కడికి వెళ్ళాలి, ఆయన చేతికి అప్పగించుకోవాలి. అప్పుడు మనం దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ రూపాన్ని మనం కళ్ళారా చూడగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోబడ నొల్లని ప్రజలకు శ్రమ, మాటకు లోబడకపోతే శ్రమ, మరి దేవుని చేతికి అప్పగించుకోకపోతే శ్రమ. అప్పగించుకుంటే నువ్వు వెరగని మార్గాలు చూస్తావు, నువ్వు వెరగని రూపాలు చూస్తావు, నువ్వు వెరగని అధికారాలు చూస్తావు, ఎన్నడూ తెలియనటువంటి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. అప్పగించుకుందాం. ఈ రోజున నువ్వు అప్పగించుకుంటే అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి మనతో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా మనం కళ్ళు మూసుకుని అందరం దేవుణ్ణి అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దాటిపోద్దు ప్రభువా. అందరూ నోరు తెచ్చి అడుగుదాం. ప్రభువా హల్లెలూయా, యేసయ్యా, 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 నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు, నన్ను చెక్కకుండా, నీ ఉలి నా మీద వెయ్యకుండా, నాలో నీవు దాచినటువంటి ఆ అసలైన రూపం, అంతరంగిక పురుషుడు బయటికి రాకుండా, ప్రభువా నేను శిలగా మిగిలిపోవాలని అనుకోవట్లేదు ప్రభువా. నన్ను శిల్పముగా, నీకు ఇష్టం వచ్చినటువంటి మెజర్మెంట్స్లో, నీకు ఇష్టం వచ్చినటువంటి బిడ్డగా నన్ను చిత్రీకరించి ప్రభువా ఈ లోకంలో నిలబెట్టమని కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. నన్ను నేను మలుచుకోవడం కాదు ప్రభువా, మీరు నన్ను మలుస్తుంటే ప్రభు అప్పగించుకునే భాగ్యం దయచేయండి అయ్యా. నా గురించి నేను కలగంటం కంటే కూడా ప్రభువా, నా ఎడల నీ కళ ఏమైనదో, నా ఎడల నా లోపల దాచిన రూపం ఏమైనదో ఎరిగే కృప దయచేయండి తండ్రి. యేసయ్యా మీరు దయచేయండి అయ్యా, యేసయ్యా మీరు దయచేయండి అయ్యా. ప్రభు అలా అప్పగించుకునే కృప నాకు దయచేయండి తండ్రి. గర్వపు హృదయం తీసివేయండి తండ్రి. అయ్యా లోబడే దీన మనస్సు నాకు దయచే ప్రభు. మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని అయ్యా, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఉపమానాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 వచనం చదువుకుంటాం, 18-19 చదువుకుంటాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళి చూడగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను.
సో అనేకమైన ఉపమానాలు మనం దీని గురించి నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఇంకొక విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆకులు తప్ప ఫలాలు లేవు. దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆకులు నిండుగా ఉన్నాయి, కానీ ఆకలి తీర్చి ఒక్క ఫలం కూడా లేదు. ఆకుల ద్వారా మనం ఎవరిని తృప్తిపరచలేం. మన పై రూపం ద్వారా, మన పైన మాటల ద్వారా ఎవరిని మనం బాగు చేయలేం, ఎవరి ఆకలి తీర్చలేం. మనం ఫలించినప్పుడే, ఆత్మఫలాలు ఫలించినప్పుడే ప్రియ దేవుని బిడ్డ అప్పుడే ఆకలి తీర్చగలం, అవసరాలు తీర్చగలం, ఓదార్చగలం, కాపాడగలం, సంరక్షించగలం. అది ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున ఫలించే వారిగా మన జీవితం మారాలి, ఫలములు మన జీవితంలో రావాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. సో ఇక్కడ మరి అంజూరపు చెట్టుని ఎందుకు దేవుడు శపించాడు? అది కాలం కాదు కదా, ఫలించే సమయం కాదు కదా. ఎందుకు దేవుడు శపించాడంటే, ఎస్పెషల్లీ అంజూరపు చెట్టు కాలాన్ని బట్టి ఫలించకూడదు. ఎందుకంటే అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైంది. నేను చెప్పాను కదా, మనకు సూర్యుడు లేకపోయినా గడుస్తుంది కొంతకాలం, చంద్రుడు లేకపోయినా గడుస్తుంది, కానీ గాలి లేకపోతే గడవదు. అదేవిధంగా మనం కాళ్ళు చేతులు పక్కన పడిపోయినా బ్రతుకుతాం. మనం కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఎట్లా కట్టి బ్రతుకుతాం, కానీ గుండె పని చేయకపోతే బ్రతకలేం. కన్ను లేకపోయినా బ్రతుకుతాం, నోరు లేకపోయినా బ్రతుకుతాం, చెవి పడిపోయినా బ్రతుకుతాం, చేతులు కాళ్ళు పని చేయకపోయినా బ్రతుకుతాం, కిడ్నీ ఒక్కటే ఉన్నా బ్రతుకుతాం, అవునా కదా, కొంతకాలం బ్రతుకుతాం. గాలి లేకపోతే క్షణం కూడా బ్రతకలేం మనం. అంటే కొంతమంది దేవునికి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఉంటారు. క్షణమైన మన ఆబ్సెన్స్ అనేది దేవునికి మరి నచ్చదు. మనం ఆబ్సెంట్ అవ్వటానికి లేదు, అసలు ఆబ్సెంట్ అవ్వడానికి వీలు లేకుండా దేవుడు మనల్ని అంత గొప్ప ఇంపార్టెంట్ స్థలంలో పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అంత గొప్ప ఇంపార్టెన్స్లో మనం పెట్టినప్పుడు మనం కాలాన్ని బట్టి, నా మనసు బాగలేదయ్యా, నేను ఫలించలేకపోయాను, అయ్యా నా హృదయం బాగలేదయ్యా, నేను చెప్పలేకపోయాను, అయ్యా నేను రాలేకపోయాను, అయ్యా పలానా పరిస్థితిలో ఉన్నాను అని చెప్పటానికే లేదు. నీ సొంత సమస్య ఏది చెప్పడానికి లేదు, అసలు నువ్వు రాలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి. సాకులు చెప్పడానికో, రాలేదని ఏదో ఒకటి చెప్పడానికో లేదు, నీకు అసలు ఛాన్స్ లేదు, దేవుడు ఇవ్వడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుండెకు ఛాన్స్ లేదు, అయ్యా కాసేపు రెస్ట్ తీసుకుని అంటానికి. గాలికి ఛాన్స్ లేదు, అయ్యా కాసేపు నేను రాకుండా ఉంటానయ్యా అని చెప్పడానికి. సో ఇవి ఇంపార్టెంట్. అట్లాగే ప్రియ దేవుని బిడ్డ, మనం ఇంపార్టెంట్ దేవునికి. అందువల్ల కాలమందును అకాలమందును ఏ సమయమైనా సరే దేవుని దగ్గర మన ఫలాలు ఉండాల్సిందే. దేవునికి మన ఫలాలు అవసరం అవుతాయి. మనం ఎవరు ఏమన్నా, ఏ నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఎవరు మనల్ని ఏమన్నా, మనం మాత్రం ఫలించే స్థితిలోనే ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఫలాలు మానటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు నేను దానికి ఉన్నటువంటి క్వాలిటీ గురించి చెప్తాను. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుకుంటాం. లూకా సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుకుంటే, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును, ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ఇక్కడ చూడండి, ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు అంటే ముండ్ల చెట్టు దగ్గర అంజూరపు పండ్లు కనబడవు, అంజూరపు ఫలాలు మనం చూడలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెబుతుందంటే ప్రియ దేవుని బిడ్డ, ముళ్ళు అనేది శాపానికి సాదృశ్యం, ముళ్ళు అనేది అతిక్రమానికి సాదృశ్యం, దేవుని ఉగ్రతకు సాదృశ్యం, దేవుని యొక్క శాపానికి సాదృశ్యం ముళ్ళు. అనేకులు గుచ్చుతుంటాయి, అనేకులు బాధపరుస్తుంటాయి, అనేకులు దుఃఖపరుస్తుంటాయి. ఆ స్థలములో అంజూరపు పండ్లు ఉండవు. అంటే ఇతరులు బాధ పెట్టే దగ్గర, ఇతరులు తృణీకరించే దగ్గర, ఇతరులు కించపరిచే దగ్గర, ఇతరులు అవమానపరిచే దగ్గర, హేళన చేసే దగ్గర క్రైస్తవులు ఉండరు. పడిపోయిన వ్యక్తిని చూసి నవ్వే వాళ్ళ దగ్గర ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారంటే క్రింది వారిని లేవనెత్తుతారు పైకి, వాళ్ళకి ఇలా బలాభివృద్ధి కలుగ చేస్తారు. అనేక మంది మిషనరీస్ ఈ లోకానికి వచ్చారు, మన భారతదేశానికి వచ్చారు. మంచి చదువుకున్నటువంటి స్కాలర్స్ గొప్ప గొప్ప జాబ్స్ విడిచిపెట్టి, గొప్ప గొప్ప వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ విడిచిపెట్టి, వాళ్ళ దేశాల్లో వాళ్ళకున్నటువంటి గొప్ప మరి వాళ్ళకున్నటువంటి కంఫర్ట్స్ అన్ని విడిచిపెట్టి భారతదేశంలో ఈ ఎండకి, ఈ వానకి తడవడానికి ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని కాపాడడానికి వచ్చారు. భారతదేశానికి గురించి వాళ్ళు విని, అయ్యో ఇటువంటి ఆచారాలు ఉన్నాయి ఇక్కడ, ఇటువంటి భయంకరమైనటువంటి సతీ సహగమనం లాంటివి, చిన్నపిల్లలను చంపేటువంటివి, జంతు బొల్లిచ్చేటువంటివి, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయా, అయ్యో మేము వెళ్ళాల్సిందే. కొంతమంది అయితే పిల్లలు తీసుకుపోయి నదిలో పడేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే మొక్కుకునేవాళ్ళు, మాకు రోగం వస్తే తగ్గిపోతే మా పిల్లల్ని బలి ఇచ్చేస్తా, సంతోషంగా ఇచ్చేవాళ్ళు. ఒకసారి అయితే ఒక మిషనరీ దారిలో వెళ్తూ ఉంటే ఒక ఆమె ఒక అబ్బాయిని ఎత్తుకొని ఉంది, ఒకడిని నడిపించుకుంటూ పోతాం. ఎత్తుకున్నాడు గుంటి పిల్లోడు, వాడు సరిగ్గా నడవలేడు, అందుకని వాడిని ఎత్తుకుంది. నడిచేవాడు చాలా బ్రైట్గా, చాలా బాగున్నాడు, వాడు చక్కగా నడుస్తున్నాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాడికి తెలియదు, వాళ్ళ అమ్మకు తెలుసు. తీసుకొని పోయింది, గంగా నది ఒడ్డుకు తీసుకొని పోయింది. చూస్తూ ఉండగానే మిషనరీ చూస్తూనే ఉన్నాడు. ఆ కుంటోని తీసి కింద పెట్టింది, మంచోడిని ఎత్తి ఆ నదిలో పడేసింది.
ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు, నీ బిడ్డమ్మా, ఏంటమ్మా నువ్వు నదిలో పడేసావంటే ఆమె చూసి అనిందంట, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎటువంటి దేవుడిని ఆరాధిస్తున్నావు నాకు తెలియదు, కానీ నేను ఆరాధించేటువంటి ఈమె మాత్రం నాకు చాలా గొప్పది. అందుకని కుంటోణ్ణి ఆయన అన్నాడంటే కుంటోణ్ణి వేసి మంచిగా ఉంచుకోవచ్చు కదమ్మా అంటే, పిచ్చోడా, నాకే భారమైనటువంటి ఈ కుంటను తీసి దేవునికి ఇస్తానా? లోపం దాన్ని ఇస్తామా? మేము ఎవ్వరూ లోపం ఉన్నది ఇవ్వం, మా దేవుడికి మంచిదే ఇస్తాం మేము అని చెప్పేసి ఎత్తి నదిలో పడేసిందంట మంచోడు తీసి. ఇక దేవుని బిడ్డ అప్పుడు చెప్పాడంట, అమ్మా ఇదిగో యేసు నీ కొరకు మరణించాడు, నువ్వెవ్వరిని బలివ్వాల్సిన అవసరం లేదు, ఆయనే బలైపోయాడు, ఆయన కుమారుడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు పాట పాడాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సమాధానం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు, నీకోసం మరణించడానికి వచ్చాడు, నీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి దుఃఖం నుంచి విడిపించి నిన్ను సమాధానంతో నింపడానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి అమ్మా నువ్వు మరణించాల్సిన అవసరం లేదమ్మా, దేవుడు నీకోసం మరణించాడు అమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు ఒడ్డును కూర్చొని ఏడుస్తుందంట. ఈ మాట ఏదైనా వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, అయ్యో నేను మూఢనమ్మకాలతో పడి ఇంతకాలం మంచి బిడ్డను పోగొట్టుకున్నాను, దేవుడు నాకు మంచి బిడ్డను ఇస్తే పోగొట్టుకున్నాను, అయ్యో నా పాప నివృత్తి లేదని చెప్పేసి ఏడుస్తూ ఉందంట. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి శపితమైనటువంటి ఆలోచనలు గల ప్రజల కోసం మిషనరీస్ వాళ్ళకున్న మూఢాచారాలు తొలగించడం కోసం ఇక్కడికి వచ్చేసి అనేక మందిని ఎడ్యుకేట్ చేసి, ప్రియ దేవుని బిడ్డ, మరి విలియం కేరీ అయితే ఆ సంస్కృత గ్రంథాలన్నిటిని కూడా వాళ్ళ భాషలకు తర్జుమా చేసి, బెంగాలీ భాషలో తర్జుమా చేసి నిఘంటువులు రాసి చూపించాడంట. ఇదిగో మీ గ్రంథాల్లో ఎక్కడ కూడా సతీ సహగమనం అని లేదు, మీ గ్రంథాల్లో ఎక్కడ కూడా ఇటువంటి శపితమైనటువంటి ఆచారాలు లేవు, కావాలంటే చూడండి అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు చదివి వినిపించాడు. అప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఈ రోజున ఇంత గొప్పయ్యారు. సో దేవుని బిడ్డ, మరి వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే, శాపాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు లేవనెత్తటానికి, కన్నీటిలో కొట్టుకొని పోతున్న ప్రజలను, చదువు లేక సంధ్య లేక కొట్టుకుని పోతున్న ప్రజలను చదివించడానికి. ఈరోజు మనం చదువుకున్నామంటే, ఈరోజు మనం స్కూల్కి వెళ్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆనాడు మన కోసం వచ్చేటువంటి మిషనరీస్, మొట్టమొదటి కాలేజ్, మొట్టమొదటి స్కూల్ ఎస్పెషల్లీ ఆడపిల్లల కోసం విలియం కేరీ స్టార్ట్ చేశారు. ప్రియ దేవుని బిడ్డ, మిషనరీస్ వచ్చి వాళ్ళకి చదువులు చెప్పడం వల్ల ఈరోజు మనం ఎడ్యుకేటెడ్ అయిపోద్ది. లేకపోతే ఏదో మూల కూర్చోవాల్సిందే, ఏ ముసలోనే పెళ్లి చేసుకోవాల్సిందే, ఆడు 3 రోజులు చచ్చిపోతే వాడి కోసం గుండు గీసుకొని జీవితాంతం ఆడు బతకాల్సిందే మోడు బారినట్లుగా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా మరి ఆ రోజుల్లో ఆచారాలు ఉంటే వాటిని పోగొట్టడానికి ఎక్కడి నుంచో మిషనరీస్ వచ్చి మన దేశాన్ని ఉద్ధరించడానికి, మన దేశాన్ని కాపాడడానికి వచ్చి వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే క్రైస్తవుడు ముండ్ల పొదలో, అంటే ప్రజలకు శాపాలు తెచ్చే దగ్గర ఉన్నాడు, శాపాల నుంచి బయట తెచ్చే దగ్గర ఉంటాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ముండ్ల పొదలలో లేకపోతే కోరింద పొదలలో, ముండ్ల పొదలలో అంజురపు పండ్లు ఉండవు. ఈ రోజుల్లో క్రైస్తవుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం చూస్తే పిల్లలు ఎక్కడ ఉంటారు అంటే, కొట్లాడే వాళ్ళ దగ్గర, నాశనం చేసే వాళ్ళ దగ్గర, రాస్తారోకలు చేసే వాళ్ళ దగ్గర క్రైస్తవులు కనపడరు. దేవుడు నిజంగా నమ్మినటువంటి యవనస్తుడు మోకరించి ప్రార్థన చేస్తాడు, కష్టపడి చదువుకుంటాడు, గొప్పవాడిగా అవ్వాలని ప్రయాసపడుతుంటాడు, ఓర్పుతో సహనంతో దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. త్రాగుబోతుల మధ్య, తిరుగుబోతుల మధ్యలో, అన్యాసుల మధ్యలో, అక్రమకారుల మధ్యలో క్రైస్తవుడు ఉండటానికి వీలు లేదు. జీవ గ్రంథం ఒప్పుకోద్దానికి, పొర్రపాటును కూడా ఒప్పుకోదు. మంచి యవనస్తుల మధ్యలో దానియేలు ఉన్నప్పటికీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నప్పటికీ, వాళ్ళందరూ తిని తాగిస్తాను తిరుగుతున్నప్పటికీ, రాజు భోజనం రాజే ఇచ్చిన వాటిని తినకుండా ఆ గుంపులో, ఆ బంతిలో కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళు లేరు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నాడు, మా దేహాన్ని మేము అపవిత్రపరుచుకోము, ముండ్ల తుప్పల్లాంటి, గచ్చ పొదల్లాంటి ఈ శపితమైన అనుభవాల్లో మేముండం. మా దేవునికి మా జీవితాన్ని బలిగా అర్పించుకున్నటువంటి వాళ్ళం, మా శరీరములు దేవుని ఆలయం. కాబట్టి ముండ్ల తుప్పల్లాంటి అనుభవాల్లో, గచ్చ పొదలాంటి అనుభవాల్లో మేము ఉండేది లేదు అని చెప్పేసి దేవుని బిడ్డ తేల్చి చెప్పేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అందరూ, వాళ్ళ ముగ్గురు కూడా మనం చూస్తే ఆరాధిస్తున్న గుంపులో, ఆ ప్రతిమకు నెబుకద్నెజర్ చేయించి పెట్టినటువంటి ఆ గొప్ప ప్రతిమకు ఆరాధిస్తున్న గుంపులో, ఆ యొక్క పిచ్చి పాటలు పడుతున్నటువంటి గుంపులో, పిచ్చి వాయిద్యాలు వాయించినటువంటి గుంపులో లేరు, వాళ్ళు ముగ్గురు లేరు. అందరూ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు లేరు. చంపేస్తాం అన్నా సరే లేరు, అగ్నిలో వేసేస్తామన్నా సరే అక్కడ లేరు. ఈ శపితమైనటువంటి పిచ్చి పాటలు పడుతున్నటువంటి గుంపులో, ఈ పిచ్చి ఆరాధన చేసినటువంటి గుంపులో వాళ్ళు లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఎస్పే దేవుని బిడ్డ. అంతేకాదు రాజుకి మొరపెట్టే వాళ్ళ మధ్యలో, రాజునే దేవుడని పొలిసే వాళ్ళ మధ్యలో దానియేలు లేడు. దానియేలు ఎక్కడున్నాడంటే యెరూషలేము తట్టు కిటికీని తెరచి ఆ కిటికీలోంచి ప్రార్థన చేస్తూ యెరూషలేము క్షేమం కోసం స్వరమెత్తి మూలుగుతూ విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఎప్పుడయ్యా యెరూషలేము క్షేమం వచ్చేది, ఎప్పుడయ్యా ఈ 70 వారాలు గడిచిపోయేది, మేము ఎప్పుడు విడుదల పొందాలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ. ఎస్తేర్ రాణి ఎప్పుడు కూడా తన సొంత విందుల్లో పడిపోయి రాజును అలక్ష్య పెట్టినట్టుగా మనం చూడలేదు. అంతకుముందున రాణి వస్తీ అలక్ష్యపరిచి తన జీవితంలో భయంకరమైనటువంటి వెలివేతను పొందుకున్నది. కానీ ఈమెం చేస్తుందంటే రాజుకే స్వయంగా తాను చేసి రాజును పిలుస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ వెలివేతలో కూడా రాజుకు కోపం తెప్పించే ఏ విషయంలో కూడా వస్తీ కంటే ఈమె చాలా విషయాలు ముందడుగు వేసింది. కానీ కోపం లేకుండా రాగలిగింది. ప్రియ దేవుని బిడ్డ, కారణం ఏంటి అంటే ప్రజల క్షేమాన్ని కోరుకొని ప్రజల కొరకు బ్రతకడానికి తన జీవితాన్ని అర్పించుకుంది. నేను నశించిపోయినా పర్లేదు కానీ నా ప్రజలు బ్రతకాలన్న కాన్సెప్ట్తో బ్రతికింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఎంత ముందుకెళ్ళినా సరే, ఎంత రాజ ఆజ్ఞను ధిక్కరించినట్టుగా వెళ్ళిపోయినా సరే ఆమెకు మరణం రాలేదు, ఆ దేశానికి శాపం రాలేదు, ఆ ప్రజలు ఆమెను బట్టి ఎక్కడ కోప్పడినట్టు లేదు. ఎస్తేర్ ఇలా చేస్తుంది, ఇలా ఆజ్ఞను అతిక్రమిస్తుంది, అసలు ఏంటి ఈమెను కూడా తీసేయని ఎవరు నోరు తెరవలేదు. అంతకుముందు వస్తీని అందరూ తీసేయమని చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇట్లాంటి రాణులు ఉంటే మా రాజ్యానికి ఏమైపోవాలి, మా పెద్దరికి ఏమైపోవాలి. వస్తీని వ్యతిరేకించింది. రాజా అహష్వేరోష్ అర్జెంట్కి మీకు విడాకులు ఇచ్చేసాయి, వెలివేసేయమని చెప్పేసి పంపించారు. రాణి ఎస్తేర్ వచ్చినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆమె దేశ క్షేమం కోసం వచ్చింది, తన క్షేమం కోసం కాదు, తన సొంత ఆనందం కోసం కాదు, తన సొంత రక్షణ కోసం కాదు, తన ప్రజల రక్షణ కోసం వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆమెను బట్టి అటుపక్క సూషన్ కోటలోనూ ఇటుపక్క మరి ఇజ్రాయేలు కోటల్లోనూ అన్ని చోట్లను సమాధానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. నశించిపోతున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సరే సిద్ధపడి వెళ్ళింది ఆమె. ఎక్కడుంటారు వాళ్ళంటే విందుల్లో వినోదాల్లో మగ్గిపోరు. ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి క్రైస్తవులు, దేవుడు నమ్మినటువంటి వారు త్యాగశీలులై వారి కోసం కాపాడడానికి వస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎస్తేర్ అలాగే చేసింది. ముండ్ల తుప్పల్లో, గచ్చ పొదల్లో, పల్లేరు మరి పొదల్లో అంజూరపు పండ్లు ఉండవు. అంజూరపు పండు క్రైస్తవునికి సాదృశ్యంగా ఉంది. సో అంజూరపు చెట్టు ఎక్కడ ఉంటుంది అక్కడ ఫలం, అక్కడ ఆశీర్వాదం, అక్కడ జీవం ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ముండ్ల పొదల్లో, గచ్చ పొదల్లో ఇతరులను శపించబట్టేట్టు చేయడానికో ఇతరులను నష్టం చేయడానికి వాళ్ళు ఉండరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తే యాకోబు గురించి మనం చూసుకుంటే, యాకోబుగా ఉన్నప్పుడు అతని ఇంట్లో కాస్త శపించబడిన అనుభవాలు, అతని బట్టి దుఃఖం, అతని బట్టి అన్నకు దుఃఖం, అతని బట్టి తండ్రికి దుఃఖం, అతని బట్టి కుటుంబంలో దుఃఖం కలిగింది కాస్త. కానీ ఎప్పుడైతే యాకోబు ఆ యొక్క బేర్షెబ అరణ్యములో ఆ నిచ్చెన మీద దేవుని ముఖదర్శనాన్ని చూశాడో, ఎప్పుడైతే తండ్రి యొక్క ముఖదర్శనాన్ని చూశాడో, ఆయన వాగ్దానం విన్నాడో, ఆనాటి నుంచి అతని జీవితంలో అద్భుతం జరిగింది. అతను తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, ఆ మామ ఇంటిలో అప్పటి వరకు అతనుకున్నది కొంచెమే. కానీ యాకోబు అడుగు పెట్టిన తర్వాత దేవుడు విస్తారంగా తను ఆశీర్వదించాడు. తన సొంత మామ చెబుతాడు తన గురించి, తన మామ అయినటువంటి లాభాన్ని చెబుతున్నాడు. నీవు రాకముందు నా ఇంట్లో కొంచెమే ఉంది, కానీ నువ్వు అడుగు పెట్టిన తర్వాత నన్ను విస్తారంగా దేవుడు దీవించాడు. నేను శకునం చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆస్వాదించాడని చెప్పేసి. అంటే యాకోబు అడుగు పెట్టినటువంటి ఇల్లు, అది అన్యులు ఇల్లు అయినా సరే ఆస్వాదించబడింది. ఆ కొంచెం విస్తారం అయ్యింది, ఆస్వాదకరంగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, అతడు ఎబోకు రేవులో దేవుడితో పోరాడి గెలిచిన తర్వాత తన అన్నకి కొంచెం ఉంది, సరిపడినంత ఉంది, కానీ యాకోబు ఇంకా ఇచ్చాడు, అతనికి గొప్పవాడిగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇంకా వాళ్ళ అన్నను ఆస్వాదించాడు, తను ఇవ్వాల్సిన ఇచ్చి. అందుకే చెప్తాను, ఈ రోజున క్రైస్తవుడు దొంగిలించే చోట ఉండడు, క్రైస్తవుడు మోసం చేసే చోట ఉండడు, క్రైస్తవుడు ఉండకూడదు. మీరు అసలు కొన్నిసార్లు అంటారేమో, మరి కొంతమంది ఉన్నారు కదండి అని మీరు అంటారేమో, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు. నేను చెబుతున్నాను, ఉండరు అని కాదు, ఉండకూడదు అని చెప్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉండకూడదు, నాశనం చేసే దగ్గర ఉండకూడదు, కృంగ చేసే దగ్గర ఉండకూడదు, ఒక మనిషిని మోసం చేసే దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ముండ్ల తుప్పల్లో, శపితమైనటువంటి మరి పరిస్థితుల మధ్యలో, శాపగ్రస్తమైన పరిస్థితుల మధ్యలో క్రైస్తవుడు ఉండకూడదు. ముండ్ల పొదలలో అంజూరు పండ్లు ఉండవు, ఏరుకోలేము అక్కడ. అలాగే శపితమైన ప్రదేశాల్లో క్రైస్తవులు ఉండకూడదు, ఉండలేరు, ఉండరు.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని దొంగతనాలు జరిగినా, లేకపోతే కొన్ని హత్యలు జరిగినా, లేకపోతే కొంతమంది ఆడపిల్లలు పాడు చేసి చంపుతుంటారు. వాళ్ళ పేర్లు రాస్తుంటారు అక్కడ. ఏమన్నా క్రిస్టియన్ పేరు ఉంటుందని ఎత్తుక్కుంటాను నేను. ప్రభువా, ఎవరిదాని క్రిస్టియన్ పేరు ఉందా ప్రభా దీంట్లో? ఇంత ఘోరం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా ప్రభా? ఎత్తుక్కుంటా ఉంటాను నేను. ఒకవేళ ఉంటే మాత్రం గుండె పగిలిపోద్దు నాకైతే. లేకపోతే అనుకుంటా, ప్రభువా నువ్వు ఒక క్రైస్తవుణ్ణి ఇటువంటి పాడు పనులు రాకుండా కాపాడేవు తండ్రి. ప్రభువా నీ నామానికి మహిమ తండ్రి. ప్రభువా క్రైస్తవులకు ఎటువంటి శరీరమే ఉంది, కానీ వాళ్ళు శరీరాశ నెరవేర్చుకోవడానికి నువ్వు అనుమతి ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళ ఇష్టానుసారం బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేదు కాబట్టి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉన్నారు ప్రభువా. ప్రభా ఎవరు కూడా, ఈ క్రిస్టియన్స్ పిల్లలు ఎవరు కూడా ప్రభా ఇట్లాంటి అన్యాయాల్లో పడకూడదు తండ్రి, అక్రమాల్లో నాశనాల్లో పడకూడదు ప్రభా, జైల్లో పడకూడదు ప్రభా. అంటే మిగతా వాళ్ళు పడవచ్చా అంటారేమో, కానీ ఇప్పుడు దేవుని బిడ్డ నేను ప్రార్థన చేసేది ఒకటే, యేసయ్య నామం, పరిశుద్ధ నామం. ఆయన వచ్చిన పని ఏంటంటే పెంట కుప్పలచి దీనిలో పైకి ఎత్తడం. కాబట్టి నేను అంటాను, తండ్రిని పోలే పిల్లలు ఉండాలి ప్రభా. నీ నామలో సంఘానికి వస్తున్నటువంటి పిల్లలు తండ్రి తాగుబోతుల దగ్గర, అనవసరం వినోదాల దగ్గర, ఆడపిల్లలు పాడు చేసే దగ్గర, అన్యాయం చేసే దగ్గర ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అలా ఉండలేదు కాదు కాబట్టి తండ్రి, మా పిల్లలు కూడా అలా ఉండకూడదు ప్రభా, మా సంఘస్థులు అలా ఉండకూడదు ప్రభా. వారు క్రింది వారిని పైకెత్తే వారికి ఉండాలి తప్ప, నాశనంలోంచి బురదలోంచి పైకెత్తే వారికి ఉండాలి తప్ప, బురదలకు తోసేవాళ్ళకి ఎవరు ఉండకూడదు ప్రభా, నాశనాలు తోసేవాళ్ళకి ఎవరు ఉండకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరన్నా మరి క్రిస్టియన్ లిస్టులో ఎవరైనా కనపడ్డారంటే బాధ అయిపోద్ది ఆ రోజంతా. ప్రభువా వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రభువా, ఏం వింటున్నారు ప్రభువా, అయ్యా ఒక్కసారి దర్శించండి అయ్యా. అటువంటి పనులు చేయకుండా క్రైస్తవుడు లోకానికి వెలుగని, లోకానికి ఉప్పని నువ్వు చెప్పినటువంటి ఆ మాట ప్రభువా, ఉప్పు నిబంధన, దీపపు నిబంధన నువ్వు చేసినట్టుగా ప్రభువా తండ్రి, మేము ఒక దీపముగా, ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా, ఒక దివిటీగా ప్రభువా మేము ఉండాలి నాయన, మమ్మల్ని అలా చేయండి ప్రభువా అని చెప్పేసి అడుగుతుంటాను. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ముండ్ల తొప్పల్లో, గచ్చ పొదల్లో, అనవసర ఆరాధనల్లో, అనవసరమైనటువంటి ఎంజాయ్మెంట్స్లో, తాగుబోతులు విందులో ఎక్కడ దానియేలు కనపడలేదు, షడ్రక్ మెషక్ అబేద్నెగో కనపడలేదు, యాకోబు కనపడలేదు, ఇజ్రాయేల్ కనపడలేదు. అలాగే మనం కూడా కనపడకూడదు అంతే. అపోస్తులు చూస్తే ఎక్కడ తాగుబోతులు విందుల్లో కానీ, అనవసరమైనటువంటి వాళ్ళ చోట కానీ ఎక్కడ కనపడలేదు మనకి. వారుంటే కూటాల్లో ఉంటారు, వారుంటే ప్రార్థనలో ఉంటారు, వారుంటే మోకాళ్ళ జీవితంలో ఉంటారు, వారుంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉంటారు, వారుంటే విజ్ఞాపనలో ఉంటారు. ఇదే మనకు కనపడుతుంది. వారుంటే సువార్తలో ఉంటారు, దండయాత్రలో ఉంటారు, సువార్త చెప్పడానికి వెళ్తుంటారు గ్రామాలు. ఎవరు బాగలేదో, ఎవరు దెయ్యాలు బట్టి పీడించబడుతున్నారు, ఎవరు రోగాల మధ్యలో ఉన్నారు, ఎవరు సమస్యల మధ్యలో ఉన్నారు, ఎవరు కష్టాల మధ్యలో ఉన్నారు, వారందరినీ విడిపించడానికి, వాళ్ళందరినీ విడిపించడానికి ఎక్కడికి వెళ్తే అక్కడ, సమరయపట్నం వెళ్తే సమరయపట్నంలో బాగుపడ్డారు, వాళ్ళందరూ విడిపించడానికి వీళ్ళంతా ఒక దండుగా యాత్ర చేసుకుంటూ వెళుతూ వాళ్ళందరూ స్వస్థపరిచేవాడు. గ్రామాలు దెయ్యాలు ఖాళీ అయిపోయాయి. అమ్మో భూలోకం తలకింద దేశాలు వస్తున్నారు, అమ్మో మేము ఉండలేమంటూ దెయ్యాలు పారిపోయాయి. పుతోను లాంటి దెయ్యాలు, వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, అమ్మో వీళ్ళ మాట వినండి అని చెప్పేసి అవే సువార్త చేసే వాటి గురించి అద్భుతాలు, వాళ్ళు అడుగుపెట్టిన చోట అద్భుతాలు, ఆశ్చర్యకారులు. శృంగారమైన దేవాలయం దగ్గర పేతురు యాకోబు అడుగు పెట్టినప్పుడు శాపాల మధ్యలో, ముండ్ల మధ్యలో కొట్టుకులాడుతున్నటువంటి, ముండ్ల పొదలాంటి శాపం మధ్యలో కొట్టుకులాడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని, 40 సంవత్సరాల నుంచి పడిపోయిన ఒక వ్యక్తిని ఒక్క మాట చేత చేయబట్టి లేపి నడిపించుకుంటూ తీసుకొని పోయి అతని శాపాన్ని కొట్టివేశారు. అంతేకాని కాళ్ళు ఎరగొట్టి ఒక మూల పడేయలేదు. అనేక మంది కాళ్ళు ఎరగొట్టి పడేస్తుంటారు, చేతులు ఎరగొట్టి పడేస్తుంటారు, చంపి పడేస్తుంటారు. కానీ ఏ క్రైస్తవుడు చంపే దగ్గర లేడండి, బ్రతికించే దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే ముండ్ల తొప్పల్లో మరి ఎప్పుడు కూడా అంజురపు పండ్లు ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఏ ముండ్ల పొద దగ్గర క్రైస్తవుడు ఉండటానికి వీల్లేదు, ఏ శపితమైన పని చేయడానికి క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదు, ఏ శాపగ్రస్తమైన స్నేహాల బృందాలు ఉండటానికి వీల్లేదు. అందుకే మొదటి కీర్తన మనం చదువుకుంటూ ఉంటాం, దుష్టుల ఆలోచన చొప్పున నడిచే స్థలంలో మనం ఉండకూడదు, పాపుల మార్గములు ఎక్కడా అంజూరపు చెట్లు కనబడకూడదు, అంజూరపు పండ్లు కనబడకూడదు. పాపులు చేసి మరి వాళ్ళు చేసేటువంటి ఆలోచనల మధ్యలో, దుష్టుల ఆలోచనలు మనం ఉండకూడదు, దుర్మార్గుల మరి మార్గములో, పాపుల మార్గములో, అపహాసకుల మార్గములో, వాళ్ళు కూర్చునే చోట మనం ఉండకూడదు. అట్లాంటి చోట మనం వాళ్ళు ఒక మాట చెప్తే మనం ఇంకో మాట చెప్పి నవ్వుతూ వాళ్ళ గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రాసిన పరిస్థితి కాదు. క్రైస్తవుడు అంటే అపహాస్యం పాలైనటువంటి, అపకీర్తి పాలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కించేటువంటి వాళ్ళు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మనకు వచ్చిన మిషనరీస్ అందరూ కూడా ప్రియ దేవుని బిడ్డ ఎక్కడో మూలుగుతున్న, కొట్టుబిట్టు ఆడుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక అందలం ఎక్కించారు, చదివిచ్చారు, వాళ్ళందరికీ ఒక లైఫ్ విలువ చెప్పారు, అంటరాని కోరల నుంచి తీసుకొచ్చారు, అన్యాయమైన ముద్ర నుంచి తీసుకొచ్చారు. కులం అనే ముద్ర వేసి, మతం అనే ముద్ర వేసి వాళ్ళని ఎక్కడో పడేస్తే తీసుకొచ్చి వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు చదివిచ్చి వాళ్ళకి గొప్ప జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి ఈ రోజున గొప్ప వాళ్ళని చేశారు.
క్రైస్తవుడు క్రింద పడిన పైకి లేవనెత్తుతాడు తప్ప క్రిందకు తొక్కడు, నెత్తిని కాలు పెట్టి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నేర్పించినటువంటిది అదే. క్రైస్తవులో యేసుక్రీస్తు నేర్పించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, అంతే. వాళ్ళు కులం ఉందా, జాతి ఉందా, వాళ్ళు ఏ కులం, వాళ్ళు ఏ జాతి అని చెప్పలేదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలాగే ప్రేమించు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ చెప్పి వెళ్ళాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజున క్రైస్తవం అనేది అనేకులు కాపాడుతుంది, క్రైస్తవం అనేకులకు ఆహారం పెడుతుంది. ఈరోజు ఎక్కడ చూస్తే మిషనరీస్, లేకపోతే ఎక్కడ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి అనాథల కోసం, విడోస్ కోసం, కులము మతము జాతి లేకుండా ప్రియ దేవుని బిడ్డ వాళ్ళ కోసం ఎన్నో హాస్టల్స్, వాళ్ళ కోసం ఎంతోమంది భోజనాలు పెట్టేటువంటి వాళ్ళు దాతృత్వముతోటి కదా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, ఏ శపితమైన పని చేయడానికి క్రైస్తవుడు ముండ్ల పొద లాంటి పరిస్థితుల మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ అంజూరపు పండ్లు ఉండవు. నన్ను పలానా వ్యక్తి పాడు చేశాడు, పలానా క్రైస్తవుడు పాడు చేశాడు, పలానా క్రైస్తవులు పాడు చేసింది, పలానా వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పేసి చెప్పడానికి ఎక్కడ వీలుండకూడదు. పలానా వాళ్ళని నాశనం అయిపోయాను, పలానా సంఘానికి వెళ్ళి పాడైపోయాను చెప్పటానికి వీలుండకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు శాపాల మధ్య పైకి లేపే దేవుడు తప్ప, ముండలోంచి పైకి లేపేవాడు తప్ప ముండలో పడేసేవాడు కాదు ఆయన. సంఘానికి వచ్చిన వాళ్ళు ఆస్వాదించబడుతున్నారు, సంఘానికి వచ్చిన వాళ్ళు పాపాన్ని విడిచిపెడుతున్నారు, సంఘానికి వచ్చిన వాళ్ళు త్రాగుడు విడిచిపెడుతున్నారు, వ్యభిచారం విడిచిపెడుతున్నారు, కుటుంబాల మధ్యలో కలతలు మర్చిపోతున్నారు, చల్లాచెదరని కుటుంబాలన్నీ తిరిగి కలుసుకుంటున్నాయి, వాళ్ళ బ్రతుకులు సంతోషంగా మారుతున్నాయి. సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు శపించబడ్డట్టు చరిత్రలో ఉండకూడదు. సో ప్రియ దేవుని బిడ్డ, సంఘములో దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని ఐక్యత, దేవుని ఆశీర్వాదం ఉంది, ఆదరణ ఉన్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున క్రైస్తవుడు ముండ్ల తుప్పల మధ్యలో కనబడటానికి వీల్లేదు. అలా ఒకవేళ కనబడితే అది క్రైస్తవత్వమే కాదు, అది వాడు క్రైస్తవుడిగా పిలవబడటానికి సిగ్గుచేటు. అందుకే చెప్తే ఈ రోజున క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వలే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పైకి లేపాడు. ఆయన అమ్మా అని పిలిచాడు, క్రొత్త జీవితం ఇచ్చాడు. వెళ్ళమ్మా, నువ్వు మరలా పాపం చేయకుండా బ్రతుకమ్మా అని చెప్పి పంపించాడు. 5 భర్తలతో బ్రతుకుతూ 6వ వాడికి వలేస్తున్నటువంటి ఒక స్త్రీని సమరస్యని పిలిచి అన్నాడు, అమ్మా నువ్వెవరో నీకు తెలుసా, నువ్వు దేవుని వరము కలిగిన దానివమ్మా, పదా అని చెప్పేసి పంపించేసి ఆమెను ఒక సువార్థికులుగా చేశాడు. కుష్ఠరోగి, శరీరం అంతా మరి ఊడిపోయి, శరీరం అంతా దుర్గంధం కొడుతుంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పేసి అతన్ని శుద్ధీకరించి గ్రామంలోకి పంపించాడు శుభవార్త చెప్పడానికి. అనేక దయ్యాల చేత పట్టి పీడించబడుతున్నటువంటి, చాలా దురాత్మ చేత పట్టి పీడించబడుతున్నటువంటి ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, నీ ఇంట సాక్షి కొండు పని చెప్పేసి ఆ దురాత్మలు గద్దించి, ఆ దురాత్మల ఆత్మల నుంచి పారద్రోలి పందులకు పంపించేసి ఆ మనిషిని కాపాడి స్వస్థచిత్తుడిగా చేసి వస్త్రాన్ని కప్పి, అతని సిగ్గును కప్పి, అతని అవమానాన్ని కప్పి, అతని గాయాలను కట్టి ప్రజల ముందు కూర్చోబెట్టాడు ఆయన సాక్షిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ్యం ప్రపంచానికి ఒక ఆశీర్వాదం. ముండ్ల తుప్పలు ఎక్కడ కనబడదు, గాయపరిచే చోట్ల ఎక్కడ కనబడదు. ఎంతమంది తిట్టినా క్రైస్తవుడు మౌనంగా ఉంటాడు. ఎంతమంది ఏ విధంగా మాట్లాడినా దేవుడు నన్ను నా యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తాడని మౌనంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతే, క్రైస్తవుడికి దేవుడు నేర్పించింది అదొక్కటే. ముండ్ల తుప్పల్లో, గచ్చపదల్లో క్రైస్తవులు ఉండరు. కొట్లాటల్లో, రాస్తారోకోల్లో, బంధుల్లో ఉండటానికి వీలు లేదు. ఒకవేళ మనకి ఏదైనా కష్టం వస్తే మౌనంగా మనం ప్రదర్శన చేసుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. కష్టం వచ్చినప్పుడు ఇదిగో మాకు కష్టం ఉంది, మాకు బాధ ఉందని చెప్పేసేసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజులైతే అసలు అపోస్తుల కాలంలోనైతే కొడతామటి కొట్టించుకునేటువంటి వాళ్ళు, తిడతామటి తిట్టించుకునేటువంటి వాళ్ళు. ఆ తర్వాత చూస్తే ఆర్పలేని అగ్నిగా ఆ రాజ్యం అక్కడ అభివృద్ధి చెందేది. ఆర్పజాలను అగ్నిగా రాజ్యాలు దహించుకుంటూ వెళ్ళిపోయేది ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ. వాళ్ళు చూపినటువంటి ఆ ప్రేమ, వారు చిందించిన రక్తము ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క సైనికుడిగా లేచింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రపంచం అంతా విస్తరించింది. ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడో యెరూషలేములో చిన్న నజరేతు గ్రామంలో ఆరంభమైనటువంటి, బెత్లెహేములో ఆరంభమైన ఈ యొక్క చిన్న రాజ్యము ప్రపంచం అంతా, అన్ని దేశాలకు, ప్రపంచం అత్యధికంగా జనాభా కలిగినటువంటి క్రైస్తవుగా ఎందుకు ఆ యొక్క క్రైస్తవం ఎందుకు అభివృద్ధి చెందిందంటే ఓన్లీ ప్రేమ. దాని వెనక ఏ కత్తి లేదు, ఏ డాలు లేదు, దాని వెనక ఏ బలాత్కారం లేదు. అయినా ఆ ప్రేమకు అందరూ బలవంతం అయిపోతున్నారంటే, ఆకర్షించబడుతున్నారంటే కారణం ఏంటి అంటే దాని వెనక ఉన్నటువంటి ఆశీర్వాదం, దాని వెనక ఒక వ్యక్తి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం మాత్రమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవులు ఎక్కడ కూడా ముండ్ల తుప్పల్లో కనబడరు.
కనబడకూడదు. కాబట్టి అంజూరపు చెట్టు చాలా ఇంపార్టెంట్ దేశానికి. క్రైస్తవుడు లేకపోతే రుచి లేదు, క్రైస్తవుడు లేకపోతే వెలుగు లేదు. ఎందుకంటే మనం లోకానికి వెలుగై ఉన్నాం, లోకానికి ఉప్పై ఉన్నాం. అసలు జీవితపు విలువ తెలిసేది అక్కడే. ఒక మనిషికి రుచి లేనటువంటి జీవితానికి రుచి ఇచ్చేది ఉప్పు లాంటి వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడాలే లూయ. చాలామంది చెప్తారు ఈ రోజున, ఒకప్పుడు నేను రుచి లేకుండా పడిపోయాను, అందరి చేత త్రోసివేయబడ్డాను, నా పాపంలో నా దోషంలో నేను కట్టబడిపోయి రుచి లేకుండా ఉన్నాను. కానీ నా జీవితానికి ఎంత రుచి వచ్చింది నా దేవుడు వచ్చిన తర్వాత, నా జీవితానికి ఎంత ఆశీర్వాదం వచ్చిందని అనేకులు చెప్తూ ఉంటారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తుని వెంబడించు, ఆయన పట్టుకో. నీలో ఉన్న శాపాలు కొట్టివేయబట్ట మాత్రమే కాదు, నీవు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నావు. ప్రపంచాన్ని ఆశ్రయించే వ్యక్తిగా మారబోతున్నావు. నీ సాక్ష్యం అనేకులు లేవనెత్తబోతుంది. చచ్చినటువంటి వాళ్ళని, నిరాశలు నిస్పృహలు చనిపోయినటువంటి వాళ్ళని నీ సాక్ష్యం పైకి లేవనెత్తబోతుంది. నీ ప్రభుని నడిపించబోతున్నాడు, నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు, నిన్ను గొప్ప ముంగుర్తుగా, ఆశీర్వాదానికి ముంగుర్తుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే ఈ రోజున ముండ్ల తొప్పల్లో, గచ్చ పదల్లో, ఈ లోక సంబంధమైనటువంటి గాయపరిచే వాటిలో, ఈ లోక సంబంధమైనటువంటి శాపాలలో మనం ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఫలించేవాడుగా, అభివృద్ధి చెందేవాడుగా, గాయాలు కట్టేవాడుగా ప్రియ దేవుడు కూడా మార్చబడ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం అలా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనం అడుగుదాం ఈ రోజున, ప్రభువా నన్ను అలాగే చేయి ప్రభువా, నా చేతులను గాయాలు కట్టే చేతులుగా, ఆస్వాదించే చేతులుగా, అప్పిచ్చే చేతులుగా, ప్రభువా ఆదరించే చేతులుగా నా జీవితాన్ని మార్చు, నా చేతులు మార్చు ప్రభా, నా బ్రతుకును మార్చు ప్రభా, నా పాదాలు సువార్త కొరకు పరిగెత్తే పాదాలుగా ప్రభా, నా స్వరం దేవుని బూరవలే శుభవార్తల గురించి ప్రకటించే నోరుగా నా నోటిని చెయ్యి ప్రభు అని చెప్పేసి అడుగుదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం, తలలు వంచి అందరం ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఏక మనసుతో అడుగుదాం. నువ్వు బాటను ప్రభు వింటున్నాడు, నీ స్వరాన్ని ఆయన ఆలకిస్తున్నాడు. ప్రభువా ఉన్న ఒక్క జీవితం ప్రభువా మీ కొరకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి తండ్రి. బలాత్కారుల మధ్యలో ఉండకూడదు తండ్రి, అన్యాస్తుల మధ్యలో, దోచుకునే వారి మధ్యలో, అక్రమకారుల మధ్యలో తండ్రి నేను ఏ మాత్రం ఉండకూడదు ప్రభువా. నేను న్యాయవంతుల సభలో, నీతిమంతుల సభలో ప్రభువా, మేలు చేసేవారి సభలో, నాయన ఆదరించేవారి సభలో, ఆశీర్వదించేవారి సభలో ప్రభువా నేను ఉండటానికి సహాయం చేసి నడిపించాయా. నన్ను నీ కృపతో నింపు తండ్రి, నన్ను నీ బలముతో నింపు ప్రభా, నన్ను నీ ఆదరణతో నింపు నడిపించయ్యా, ఆశీర్వాదంతో నింపు తండ్రి. యేసయ్యా మీరు రండయ్యా, దిగి రండయ్యా, మీ శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపు నడిపించండి తండ్రి. కృప 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 కనికరం దిగి రావాలయ్యా. ఎంతమంది ప్రజలు తండ్రి శాపాల మధ్యలో, ఎంతమంది ప్రజలు దుఃఖాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. యేసు క్రీస్తు నామములో వారి శాపము దీవెనకరంగా మార్చబడును గాక, వారి బలహీనత బలముగా మార్చబడును గాక తండ్రి. అయ్యా వారు దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక, చుట్టుపక్కల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక అని చెబుతున్నాం. మీ కృపతో నీకు నడిపించి బలప సహాయం చేయండి తండ్రి. మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి, అద్భుతం చేయండి, సహాయం చేయండి ఆయన. మీ శక్తితో బలముతో జీవంతో నీకు నడిపించమని, కనికరించమని, కృప 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 కనికరించి నడిపించమని సహాయం చేయమని. యేసయ్యా 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 మీరు అభిషేకించండి, యేసయ్యా మీరు అభిషేకించండి, యేసయ్యా మీరు అభిషేకించండి తండ్రి, యేసయ్యా మీరు ఆశీర్వదించండి తండ్రి, యేసయ్య మీరు బలపరచండి తండ్రి. మీ దయగల కృపగల ఆత్మని నడిపించమని, సహాయం చేయమని, మీరు అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీ అందరినీ గొప్ప సమాధానంతో అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మార్చి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు